రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా విద్యారంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, ప్రభుత్వ బడులు వాటంతట అవే సహజ మరణం చెందే విధంగా ప్రభుత్వాలు ప్రణాళికలు రచిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కాకినాడ జిల్లా అధ్యక్షులు ఎన్ ఫిలిప్ రాజు, ప్రధాన కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావులు విమర్శించారు. శుక్రవారం ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కాకినాడ జిల్లా అధ్యక్షులు ఎన్ ఫిలిప్ రాజు, ప్రధాన కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావులు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం దశలవారీగా ఉద్యమం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కె సుబ్రహ్మణ్యం, దుర్గాప్రసాద్, శ్రీరామ్, శ్రీనివాస్, చంద్రశేఖర్, ఎన్ ప్రసాద్, యేసుబాబు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. రకరకాల పేర్లు పెట్టి చెప్తారు, అవన్నీ కుదరదు. ఓపీఎస్సీ మనం అడుగుతున్నాం. అలాగే 2023 ఆ టైంలో చేరిన విద్యార్థులు టీచర్లందరికీ కూడా మరి ఓపీఎస్సీ వాళ్ళు అడుగుతున్నాం. వాళ్ళ దానికి అర్హులు వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా. అలాగే వాళ్ళు ఇచ్చిన 117 జీవో మరి తీసేయమని చెప్తున్నాం. అది దానికి రద్దు చేయమంటే చేయకుండా మరి దాంట్లోని విషయాలు మార్చి చెప్తున్నారు. అలాగే వాళ్ళు టీచర్లు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా లేట్ చేస్తున్నారు, మరి ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు. మా డిమాండ్ ఏంటంటే స్కూల్ తెరిచే నాటికి ఈ ట్రాన్స్ఫర్లను పూర్తి చేసి ప్రతి స్కూల్లో ఖచ్చితంగా టీచర్లు ఉండేలా చేయాలని, పిల్లలకి పుస్తకాలు కానీ ఇవ్వాల్సిన డ్రెస్సులు కానీ అన్నీ పూర్తి చేసి ఇస్తే మరి పిల్లలకి చదువుకోవడానికి బాగా సక్రమంగా ఉంటుంది. అలాగే తెలుగు మీడియం కూడా ఇవ్వాలని మేము కోరుతున్నాం. ప్రతి పల్లెటూరులో కూడా ఖచ్చితంగా ఎలిమెంటరీ స్కూల్ ఉండాలి మా కోరిక. ఇంకొంచెం ఎక్కువ జనాభా ఉంటే యూపీ స్కూల్ ఉండాలని కోరుతున్నాం. ఇంకా ఎక్కువ జనం ఉంటే హై స్కూల్ ఉండాలి. ఇంకా ఎక్కువ జనం ఉండే పరిస్థితి అయితే +2 కూడా ఉండాలని కోరుతున్నాం. అలాగే ఈ మధ్యకాలంలో కొన్ని చోట్ల కొన్ని ఆవాస ప్రాంతాలు కొన్ని వచ్చాయి. రాజీవ్ కాలనీలని, జగన్ కాలనీలని, అక్కడ కూడా స్కూల్స్ పెట్టాలని మనం కోరుతున్నాం. స్కూల్స్ పెట్టి అక్కడ తెలుగు మీడియం పిల్లలు ఉంటారు ఎక్కువ, వాళ్ళు చదువుకునే జ్ఞానం ఇచ్చే విధంగా మరి టీచర్లు కూడా వేసి స్కూల్ అక్కడ పెట్టి నడిపించాలని మేము కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈ నెల 5వ తారీఖున పాత తాలూకా కేంద్రాల్లో ఉపాధ్యాయ సమస్యల మీద, అదేవిధంగా నేటి 9 అంచెల పాఠశాలల అమలుపరిచే విషయాల మీద దానికి వ్యతిరేకంగా మెమరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2వ అంచెలో భాగంగా ఈనాడు కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారికి ఉపాధ్యాయ సమస్యల మీద, పాత పెండింగ్ బకాయిలు చెల్లించిన విషయంలో, ఉపాధ్యాయులు విద్యార్థుల రేషియో ప్రకారం ఉపాధ్యాయుల నియామకాలు ఉండాలని, అదేవిధంగా ఓపీఎస్ని అమలుపరచాలని, పిఆర్సీ కమిషన్ త్వరగా వేసి దాన్ని అమలుపరిచే విధంగా చేయాలని కోరుతూ కలెక్టర్ గారికి మెమరాండం సమర్పించడం జరిగింది.